ఎన్టీఆర్ దేవరా సినిమా విడుదలపై అయోమయం నెలకొంది. తాజాగా దేవరా సినిమాపై దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవరా చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగానే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. తాజాగా తమిళనాడులో సైతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు. తాజాగా సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. తెలుగులో సైతం యంగ్ హీరోలతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ నవల నుంచి కాపీ చేశారనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు, తమిళ స్టార్ దర్శకుడు శంకర్. వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయగన్ వేలపారి కాపీరైట్స్ నావే. నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాక్ అయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్ను ఓ లేటెస్ట్ మూవీ ట్రైలర్లో చూసి కలత చెందా. నవల్లోని సీన్స్ సినిమాలు, వెబ్ సిరీస్లు మరే ఇతర ప్లాట్ఫామ్స్లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్ను ఉల్లంఘించకండి, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా ట్రైలర్లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో శంకర్ ట్వీట్ చేసింది దేవరా సినిమా గురించే అని అంతా భావిస్తున్నారు. మరి ఆరోపణలపై దేవరా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.